హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం వెదిరే రవాణా దగ్గరికి వచ్చినాం. వెదిరే రవాణా కొనేపల్లి నివాసుడు అన్న తెలంగాణ పాటలు, జానపద పాటలు అద్భుతంగా వాడతాడు. అదే కాదు, అన్న సొంతంగా పాటలు రాసుకుంటాడు కూడా. చాలా యూట్యూబ్ ఛానళ్లకు, చాలా ఫోక్ సింగర్లకు కూడా అన్న పాటలు, మంచి మంచి పాటలు రాసిచ్చాడు. ఆ అన్నని ఈరోజు మన ఛానల్ పరిచయం చేయబోతున్నాను. పదండి ఫ్రెండ్స్. అన్న నమస్తే. అన్న నమస్కారం అన్న. ముందుగా మీ పేరు, మీ కుటుంబ నేపథ్యం ఒకసారి మన ప్రేక్షకుల గురించి చెప్పండి అన్న. నా పేరు వెదిరే రవి. చిన్న పంచెలే గత 15-20 సంవత్సరాల నుంచి నేను చిన్న పంచెలే పాటలు, డ్యాన్స్ అట్లా నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు చిన్న చిన్న స్టేజ్ల మీద వినాయకుల గడ కంచెల మొదలుకొని ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మండల స్థాయి నుంచి పడితే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా పోయి వచ్చినాం. అన్న కూడా అవార్డ్స్ తీసుకొని వచ్చినాం చాలా వరకు. సూపర్. ఇప్పుడు ఛానల్ కూడా మొన్న ఒక 2 ఛానల్ కూడా పాటలు కూడా రాసినాం. పిహెచ్ క్రియేషన్స్ ఒక కట్ట మీద తుమ్మచెట్టు అని సాంగ్ రాసినాం. మళ్ళీ ఇంకోటి మొన్న కూడా గై మీద గై కూడా రాసినాం. ఇంకా సీనన్న కూడా రాసినాం. మొన్న మన ఎమ్మెల్యే సార్ కూడా, మన ఆది సీనన్న కూడా రాసినాం. సూపర్ సూపర్ అన్న. మనం ఇంటర్వ్యూలకు పూర్తిగా వెళ్లే ముందు తెలంగాణ పాటతో స్టార్ట్ చేద్దామన్నా. ఒక్కసారి మన ప్రేక్షకుల గురించి ఒక పాట పాడండి అన్న. తప్పకుండా పాడతాం. అందుకోండి తెలంగాణ బిడ్డల వందనాలు, మీ త్యాగ ఫలం, మీ కర్మ ఫలం వృధా కానీయం. తెలంగాణ సాక్షిగా మన అమరవీరుల సాక్షిగా, వీరుల్లారా వీర వనితల్లారా, అమ్మ రుణము కైరణముల ఒరిగినారా, తెలంగాణలోన కంటి సెమ్మల్లారా, నూను వెచ్చటి నెత్తురు జిమ్మినారా, 69 నుండి ఒరిగినట్టి వీరుల్లారా, ఉక్కు పాద రక్షసి కింద నలుగుతున్న బిడ్డెల్లారా, వీరుల్లారా వీర వనితల్లారా, అమ్మ రుణము కైరణముల ఒరిగినారా, తెలంగాణలోన కంటి సెమ్మల్లారా, నూను వెచ్చటి నెత్తురు జిమ్మినారా, ఆంధ్ర పాలకుల గుండెల్లో నా ఉయ్యాలో ఉయ్యాల, విముక్తు కోరితు విసిరిన వాకై ఉయ్యాలో ఉయ్యాల, యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల, కథన రంగమున కాలు దువ్వెనై ఉయ్యాలో ఉయ్యాల, గునుగు పూల నవ్వుల్లారా, మోదుగు పూల వనముల్లారా, తంగెడు పూల రెమ్మల్లారా, బతుకమ్మ బంతుల్లారా, వీరుల్లారా వీర వనితల్లారా, అమ్మ రుణము కైరణముల ఒరిగినారా. సూపర్ 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 అన్న. మస్తు అద్భుతంగా వాడిరన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారు అన్న? ఏం పని చేస్తారు? ఎట్లా? ఇక మన చిన్న పని, మన కళలు ఏదో గౌడ కులం, గౌడ మన గౌడ వృత్తి, తాటి చెట్లు ఉన్నాయి, ఈదులు ఉన్నాయి. అదే మనం అది తాళ్ళు ఎక్కుంటే అటు ఇటు ప్రోగ్రాలకు వెళ్తా. అది మనకు ఇప్పుడు ఏం సరిపోతలేదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఇప్పుడు సంస్కృతి సారథి మన అందరికి జాబులు ఇస్తారు అని అందులో కూడా ఇంటర్వ్యూ వేయించినాం. ఏది ఇంటర్వ్యూ మన సంస్కృతి సారథిలో జాబ్ కొరకు ఇంటర్వ్యూ అయిపోయింది. అందులో కూడా ఇంటర్వ్యూ కూడా చెప్పారు. చాలా వరకు అందరికి నెక్స్ట్ 2వ విడతలు ఇస్తామని కూడా చెప్పారు. దాని గురించే ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పుడు కూడా. మరి అవుతుందాకా అంతా భగవంతుని దయ, మా ఎమ్లాడ రాజన్న దయ అని చూస్తున్నాం. మరి అన్న ఇంకా మీరు ఇప్పుడు వేరే ఛానల్ వాళ్ళకు కూడా 2-3 సాంగ్స్ కూడా రాసిరని మాకు తెలుసు అన్న. అవి ఏం సాంగ్స్ అన్న? ఒకటి కట్ట మీద తుమ్మచెట్టు అని పిహెచ్ క్రియేషన్స్. మీరు పాటలు రాస్తారు, పాడతారు అద్భుతంగా, మళ్ళీ స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తారు. సూపర్ సూపర్ అన్న. ఇది ఇక మీకు చిన్నప్పటి నుంచేనా ఇది ఇంట్రెస్ట్? నాకు ఇంట్రెస్ట్ చాలా వరకు. ఎక్కడ ప్రోగ్రామ్ ఇట్లా జరిగినాయంటే అక్కడ పోయి కంపల్సరీ అక్కడ అయిపోయేదాకా అక్కడ వినేటోళ్ళం, పాడేటోళ్ళం. ఇక మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అట్లా ఇట్లా చూసుకుంటా. అప్పుడు మన వడ్లకొండ అనిల్ కుమారి, సారంగపాణి, మన శంకర్ అన్నయ్య అలా పాటలు వినుకుంటా మేము కూడా అట్లా అంత సింగర్ కావాలని మేము కూడా అదే ప్రయత్నంలో నడుస్తున్నాం. అదే ఆదర్శంగా తీసుకొని ముందుకు నడుస్తా ఉన్నారు. ఆక్నూరు దేవయ్య వీళ్ళ మనకు చాలా వరకు వాళ్ళ పాటలు చిన్న పంచలే వినుకుంటా. అన్న
మీరు చిన్నప్పటి నుంచే పాటలు పాడుతున్నా అని చెప్పారు మాతోటి. మీరు చిన్నప్పుడు బాగా ఇష్టం ఉండి పాట పాడుకున్నది ఇట్లా మీకు బాగా గుర్తుండిపోయిన పాట ఇట్లా ఏదైనా ఉంటే ఒకసారి పాడండి అన్న. తప్పకుండా చిన్ని చిన్ని అనే పాట, ఓ మళ్ళీ అన్న పాటలు చాలా వరకు స్టేజ్ మీద పాడేది అప్పుడప్పుడు వినాయకుల కాడ, పెళ్ళిళ్ళ కాడ. మీ కొరకు ఒకటి తప్ప. చిన్ని చిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న గోసేదానా, ఆ కళ్ళు దూపళ్ళు నిరుగోరి వచ్చిన కాపీ జొన్నలు కాయవే. ఓయ్ పిల్ల చిన్ని చిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న గోసేదానా, ఆ కళ్ళు దూపళ్ళు నిరుగోరి వచ్చిన కాపీ జొన్నలు కాయవే. ఆ కళ్ళు దూపళ్ళు నిన్ను కోరి వచ్చిన కాపీ జొన్నలు కాయవే. ఏలు పట్టేవాడివా ఓ పిలగ పోలు తిరిగేవాడివా, పాలు పెరుగు దాగి పట్టే మంచం మీద పావలించేవాడివా, పాలు పెరుగు దాగి పట్టే మంచం మీద పావలించేవాడివా. చిన్ని చిన్ని దానవే ఓ పిల్ల పజ్జొన్న గోసేదానా, ఆ కళ్ళు దూపళ్ళు నిన్ను కోరి వచ్చిన కాపీ జొన్నలు కాయవే. ఆ కళ్ళు దూపళ్ళు నిన్ను కోరి వచ్చిన కాపీ జొన్నలు కాయవే. ఈడు జోడు కలిసేనే ఓ పిల్ల ఉయ్యాలలు పచ్చనే, ఈడు జోడు కలిసేనే ఓ పిల్ల ఉయ్యాలలు పచ్చనే. లగ్గం చేసుకుంటా ముద్దుగా చూసుకుంటా చెప్పినట్టు వింటనే, లగ్గం చేసుకుంటా ముద్దుగా చూసుకుంటా చెప్పినట్టు వింటనే. మాయ మాటలాడకు ఓ పిలగ నా మనసు దోసెయ్యకు, మాయ మాటలాడకు ఓ పిలగ నా మనసు దోసెయ్యకు. ఎట్టికి నన్ను చేసుకుంటానాని వట్టి మాటలనకు, ఎట్టికి నన్ను చేసుకుంటానాని వట్టి మాటలనకు. ఒట్టేసి చెబుతున్నానే ఓ పిల్ల కట్నాలు నిన్నడుగానే, ఒట్టేసి చెబుతున్నానే ఓ పిల్ల కట్నాలు నిన్నడుగానే. జానేడు జాగడుగా పిరికేడు పైసడుగా కూకోబెట్టి సత్తనే, జానేడు జాగడుగా పిరికేడు పైసడుగా కూసోబెట్టి సత్తనే. ఒయిలాల ఒయిలాలో ఒయిలాల ఒయిలాల ఒయిలాలో, ఒయిలాల ఒయిలాలో ఒయిలాల ఒయిలాల ఒయిలాలో. నడుముకు వడ్డాలము ఓ పిల్ల నకిలేసు ఏపిత్తనే, నడుముకు వడ్డాలము ఓ పిల్ల నకిలేసు ఏపిత్తనే. పాదాన పట్టిల్లు పట్టు సీర తెచ్చి పట్నాము చూపిస్తనే, పాదాన పట్టిల్లు పట్టు సీర తెచ్చి పట్నాము చూపిస్తనే. సూపర్ 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 అన్న, మంచి అద్భుతంగా వాడిరన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఎక్కడి వరకు చదువుకున్నారన్న? నాదంతా 10th వరకు చదువుకున్నారన్న. ఓకే. ఎంతమంది అన్న పిల్లలు? నాకు ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులు. ఏం చేస్తారన్న? చదువుకుంటారా? ప్రదీప్ నాగ చైతన్ ఇద్దరు చదువుకుంటారు. మీరు పాటలు పాడుతుంటే మీ పిల్లలు ఏమంటారన్న? చూస్తారు, డాడీ ఇవన్నీ ఎందుకు సప్పగా మన పని మనం చేసుకోక ఇవన్నీ ఎందుకు డాడీ అని. ఇంట్లో కూడా అవ్వ కూడా వీళ్ళు కూడా అడ్డం వచ్చేది ఎటన్నా పోతుంటే, నేను కంజర పట్టుకొని ఎటన్నా ప్రోగ్రామ్ ఇట్లా పోతుంటే అవ్వ ఇట్లా అద్దనది ఎప్పుడు ఎందుకు బిడ్డ అవన్నీ ఎందుకు అవసరం ఎందుకు మనకు మన పని మనకున్నదిగా బిడ్డ ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ మన కడుపులోకి పెడితే అంటే ఇప్పుడు అదే ఇప్పుడు మనకు చాలా వరకు పేరు వచ్చింది కళాకారుల అలాగే ఒక రవి కళాకారుడు అని పేరు రావాలంటే చాలా వరకు అది కష్టం అన్నాం. కానీ అది ఒక పుట్టుక నుంచి నాకు పేరు వచ్చింది. ఇప్పుడు కళాకారుడు రవి అంటారు అందరిగా, కళాకారుడు రవి కళాకారుడు. కానీ మీకు మంచిగానే ఎదుర్కొన్నారన్నట్టు ఆటుపోట్ల ఇంట్లో అద్దానుడు చేసుడా బాగా అయినా కూడా నేను వినపోదు. అప్పుడు చిన్నప్పటి నుంచి డప్పు పట్టుకొని ఎక్కడ ఉంటే అక్కడ పోతుంటే మొత్తం ఇద్దరు ముగ్గురు ఎమ్మడి ఇంటికి వచ్చినాక అమ్మ వాతలు పెడుతుండే కావచ్చు, అమ్మ తిడుతుండే ఊకే ఇవన్నీ ఎందుకు బిడ్డ అవన్నీ మనకు అది. కానీ పట్టు అడ్డి కళాకారుడు అని ఒక గుర్తింపు పేరునైతే సంపాదించుకున్నారన్న. పేరు సూపర్ సూపర్ అన్న. అన్న వదిన ఇట్లా మరి వదిన ఎట్లుంటది? వదిన ఓకేనా? ఆమె కూడా గట్లే కొద్దిగా తక్కువ పాటలు అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ లేదు మనకే బాగా. ఇంట్లో ఎవరి ప్రోత్సాహం అయితే లేదు కానీ మీకు ఇంట్రెస్ట్ బాగుంది కాబట్టి మనకే ఉన్నది ఇంట్రెస్ట్ బాగా. ఇక దోస్తులు చెప్తారు పో నువ్వు అట్లే ఫాలోగా ఇవన్నీ పని బంద్ చేయి, నీ మావులో బంద్ చేయి అంటే అట్లే చాలా వరకు మనకి వెనకాల సపోర్ట్ ఉన్నారు దోస్తులు. ఇట్లా దోస్తుల సపోర్ట్ బాగున్నది మనకు చాలా వరకు.
ఇప్పుడు ఊర్లో కూడా మీకు మంచి గుర్తింపు ఉందన్న? మంచి గుర్తింపు ఉంది వేమాల ఇక్కడ మన కొనేపల్లి కానీ చాలా వరకు మంచి గుర్తింపు ఉంది. మీరు పడ్డ కష్టానికి మీరు మంచి గుర్తింపు మంచి పేరునైతే సంపాదించుకున్నారన్న. కానీ మీరు అన్నట్టు వాస్తవం అన్న, ఇది మనకు తెలంగాణ రకన ముందు ఇంతమంది కళాకారులు ఉన్నా కానీ ఎవరికి అసలు తెలియదు. ఎవరు అసలు ముందుకు రాలేరు, ఎవరి గురించి ఎవరికి తెలియదు. అసలు మన పక్కింట్లో ఉన్నా కానీ వాళ్ళ గురించి ఎవరికి తెలియకుండా అయిపోయింది. ఎప్పుడైతే మనకు తెలంగాణ వచ్చిందో అప్పటి నుంచి అయితే ప్రతి ఒక్కరికి చాలా మటుకు జనాలలోకి వచ్చారు, నలుగురికి పరిచయం అయ్యారు. మంచిగా వాళ్ళకు ఒక గుర్తింపు పేరు అనేది మాత్రం తప్పకుండా వచ్చింది. మీ స్టోరీ అయితే చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. ఎందుకంటే ఇంట్లో కూడా ఒడిదుడుకులు ఎదుర్కొని ముందుకు వచ్చి మంచి పేరు సంపాదించుకున్నారు, మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సూపర్ అన్న. అన్న ఇంకోటి, మీరు సొంతంగా కూడా పాటలు రాస్తారు కదా, ఈ మధ్య కాలంలో మీరు రాసిన పాటలు ఉన్నాయా అన్న? అన్న అవి ఏం పాటలు అన్న ఒకసారి చెప్పండి. ఒకటి కట్ట మీద తుమ్మ చెట్టు, ఒకటి గై మీద గై ఉన్నది, ఇంకో 2-3 రాసిన కొత్తవి మళ్ళీ. అచ్చా, ఆ పాటలు మీరు రాసిరా పాడిరు కూడా? రాసి ఇచ్చినాం, ఛానల్కి ఇచ్చినాం. అచ్చా, వేరే వాళ్ళకు వేరే ఛానల్కి ఇచ్చారు? వేరే ఛానల్కి పిహెచ్ క్రియేషన్స్ అని ఆ ఛానల్కి ఇచ్చిన. ఒకటి నేనే ఒకటి వాడాలనుకుంటున్నాను ఇప్పుడు సొంతంగా మనమే ఒక ఛానల్ పెట్టుకున్నాం, అలా వాడాలనుకుంటున్నాను నేను. అన్న కొత్తగా ఒక ఛానల్ కూడా స్టార్ట్ చేసిండు. ఆ ఛానల్ లింక్ కూడా మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తా, తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్నకు కూడా సపోర్ట్గా నిలవండి. అన్న మీరు పాటలు అయితే రాసి వేరే ఛానల్ వాళ్ళకు కూడా ఇచ్చినారు కదా, ఒక్కసారి ఆ పాటలు కూడా మీ నోట తప్పకుండా. అంటే ముందుగా అవి పాటలు రిలీజ్ అయినాయి అన్న వాళ్ళు? అయింది పిహెచ్ క్రియేషన్స్. ఓకే అన్న, ఒక్కసారి ఆ పాటలు. గయ్యి మీద గయ్యి అంతురానా గయ్యి, గయ్యి మీద గయ్యి అంతురానా గయ్యి, అంగియా తంబొయ్యరాదే ఓ పిల్ల నా రాజగంగ, అంగియా తంబొయ్యరాదే ఓ పిల్ల నా రాజగంగ. బాయి పొన్న బాయి సందే మోటల బాయి, బాయి పొన్న బాయి సందే మోటల బాయి, మోట కొడతా నీళ్లు గట్టే ఓ పిల్ల నా రాజగంగ, మోట కొడతా నీళ్లు గట్టే ఓ పిల్ల నా రాజగంగ. గయ్యి మీద గయ్యి అంతురానా గయ్యి, గయ్యి మీద గయ్యి అంతురానా గయ్యి, అంగియా తంబొయ్యరాదే ఓ పిల్ల నా రాజగంగ, అంగియా తంబొయ్యరాదే ఓ పిల్ల నా రాజగంగ. బాయి పొన్న బాయి సందే మోటల బాయి, బాయి పొన్న బాయి సందే మోటల బాయి, మోట కొడతా నీళ్లు గట్టే ఓ పిల్ల నా రాజగంగ, మోట కొడతా నీళ్లు గట్టే ఓ పిల్ల నా రాజగంగ. ఎర్ర జీర గట్టి నడుము కొంగు జుట్టి, నల్ల జీర గట్టి నడుము కొంగు జుట్టి, నాతోని గూడెయ్యరాదే ఓ పిల్ల నా రాజగంగ, నాతోని గూడెయ్యరాదే ఓ పిల్ల నా రాజగంగ. గయ్యి మీద గయ్యి అంతురానా గయ్యి, గయ్యి మీద గయ్యి అంతురానా గయ్యి, అంగియా తంబొయ్యరాదే ఓ పిల్ల నా రాజగంగ, అంగియా తంబొయ్యరాదే ఓ పిల్ల నా రాజగంగ. సూపర్ 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 ఉందన్న. అయితే మంచిగా మీరు పాటలు కూడా పాడతారు, మంచిగా రాస్తారు సొంతంగా. సూపర్ టాలెంట్ అన్న. టైం ఉన్నప్పుడు అట్లా ఇంట్రెస్ట్ పెడతానట్టు అన్న. ఈ దాదాపు జానపద గేయాలు మన పల్లె పాటలల్లో ఎక్కువ భావమరదలు ఇట్లాంటి సాంగ్స్, రొమాంటిక్ సాంగ్సే ఉంటాయి. అవే బాగా అనిపిస్తాయి మాకు చిన్నప్పటి నుంచి. మనం అదన్న, అది ఒక మన తెలంగాణ ఫోక్ సాంగ్స్ అనగానే ఒక మార్క్ ఉంటుంది, భావమరదల్లది అని చెప్పేసి ఒక మార్క్ ఉండిపోతుంది. అది ఆ పాట మస్తు ఉంటాయి. ఆ పాటలు ఏవైనా కానీ దాదాపుగా వినడానికి మాత్రం ఫుల్ ఎంజాయ్గా ఉంటుంది. సూపర్ ఉన్నది. అది కూడా కొద్దిగా మళ్ళీ రిలీజ్ చేద్దాం అనుకుంటున్న పాట. బాగా రోజులు ఒక 20 సంవత్సరాల కింద సాంగ్. అవునా? అంటే మీరు పాడిందా? సేకరణ సాంగ్. సేకరణ. అచ్చా అచ్చా. ఎవరి దగ్గర నుంచారా? అది మన అప్పుడు మన మనోజ్ కుమార్ ఎవరో వాడిరు, మన అనిల్ కుమార్, అనిల్ కుమార్ వాడినట్టున్నది. అది ఇప్పటిగా 20 సంవత్సరాల కింద. అది ఇప్పుడు ఎవరు బయట లేదు. మన 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 దగ్గర అప్పుడు క్యాష్ లా చూసి రాసుకున్నాం ఈ పాటలు. అవి చిన్ని చిన్నదానే ఉన్ను ఓ ఓ మళ్ళీ అన్న పాట, 2 పాటలు నేను ఆ పంచలు రాసుకున్నాను. ఆ పాట మీకు గుర్తుందా? గుర్తుంటే ఒక్కసారి. ఓ మళ్ళీ నా మామ కూతురా, పోదాము రావే ఎములాడ జాతరా, ఓ మళ్ళీ నా మామ కూతురా, పోదాము రావే ఎములాడ జాతరా, కలలో నీవే కన్లెదుట నీవే, ఎదలో నీవే నా ఎదుట నీవే, మనసంతా నీ మీదే కాదనబోకే, ఓ మళ్ళీ నా మామ కూతురా, పోదాము రావే ఎములాడ జాతరా, బయలెల్లి రావే నా మరుదల మాణిక్యమా, బయలెల్లి రావే నా మరుదల మాణిక్యమా, ఎర్ర బస్సు ఎక్కి ఎములాడకు నిన్ను దోల్కపోత, ఎర్ర బస్సు ఎక్కి ఎములాడకు నిన్ను దోల్కపోత,
బద్ది పోషమ్మ కాడ బొట్టు పెట్టి తాలి గడతవో మళ్ళీ నా మామ కూతురా పోదాము రావే యములాడ జాతరా నన్ను చేసుకుంటే నిన్ను పువ్వోలే చూస్తా కూలినాలి చెయ్యనీయ కూటికి నిన్ను జావనీయ చింత ముదిరినా పులుపు ముదరది వయసు ముదిరినా నా మనసు ముదురది ముసలోనైనా నిన్ను ముద్దుగానే చూసుకుంటావో మళ్ళీ నా మామ కూతురా పోదాము రావే యములాడ జాతరా ఓ మళ్ళీ నా మామ కూతురా పోదాము రావే యములాడ జాతరా. సూపర్ సూపర్గా ఉందన్న పాట, సూపర్గా వాడారు అన్న. మరి ఇవి ఓన్లీ పాడుకున్నాడన్నా మరి వరుసైన వాళ్ళ నుండి వినిపించి వాళ్ళకి కూడా వినిపించిన అప్పుడు కూడా చాలా వరకు చాలా చాలా బాగా పాడుతున్నావు అందరూ చాలా వరకు మంచి సూపర్ పాడుతున్నావు రబ్బనా మంచిగా పాడాలని అట్లే అని చాలా మంది ఫ్రెండ్స్ కొద్దిగా సపోర్ట్ చేసేది. 10th వరకు చదువుకున్నా అన్నారన్న. ఎక్కడ మన కొనేపల్లినా వేములవాడనా? వేములవాడ యూపీఎస్ స్కూల్. ఇక్కడ 6 దాకా చదువుకున్నాం మళ్ళీ పోతే వేములవాడ. ఓకే. ఇప్పటికి మీ క్లాస్మేట్లు వాళ్ళు వీళ్ళందరూ టచ్లో ఉన్నారన్నా? టచ్లో ఉన్నారు, బాగా చేస్తారు. ఏమంటారన్నా మీ పాటలు విని? రవాణా ఓకే నువ్వు ఒక్కనే ఇప్పుడు మా దాంట్లో నువ్వు ఒక్క చాలా వరకు మంచి పేరు వచ్చింది నీకు, నువ్వు దాన్ని పట్టుకొని ఇడతావు కళను నమ్ముకొని బతుకుతున్నావు అన్నమాట. చాలా మంది నాకు కళ అంటే ఇక ప్రాణం పాటలు అంటే నాకు పిచ్చి అంటే పిచ్చి, నాకు కళనే నమ్ముకొని బతుకుతున్నాను ఇంకా అప్పంచాలి. ఇప్పుడు వరకు కూడా గవర్నమెంట్ మనకి ఏమన్నా సాయం చేయకపోతుంది అని గదే వస్తున్నాం. మన సంస్కృతి సాధులు అదేమన్నా దొరికితే మనకు ఇంత అవకాశం ఇట్లా గదల గురించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక అంత భగవంతుని దయ, అంత మన ఎంలాడ రాజన్న దయ, కొండ తంజన దయ కదా అన్న. ఇంకో 2-3 పాటలు మీరు రాసుకున్నా అన్నారు కదా, ఇంకొకటి పాతది అది కూడా ఇంకొక 20 సంవత్సరాల కింద ఇంకో సాంగ్ కూడా ఉందని అన్నారు. ఒకసారి ఆ పాట పాడండి అన్న. తప్పకుండా. అత్తో అత్తో అత్త నీ కూతురు సంగతి గిట్లా, అత్తో అత్తో అత్త నీ కూతురు సంగతి గిట్లా, పొద్దుబారడెక్కినా పొయ్యి కాడికోలేదు, పొద్దుబారడెక్కినా పొయ్యి కాడికోలేదు, 10-11 బారదాకా మలుసుకుంటామంటది, సద్దసేని కాడికి సద్ది గట్కరమ్మంటే, సద్దసేని కాడికి సద్ది గట్కరమ్మంటే, పక్కింటిలోన భక్తు రంగు టీవీలు చూస్తుంది, దాని ఆటలు చూడే అత్తో దాని సేతలు చూడే అత్త, అత్తో అత్తో అత్త నీ కూతురు సంగతి గిట్లా, నల్లగుట్ట కాడ మారే నాటేయ్యబోదమంటే, నల్లగుట్ట కాడ మారే నాటేయ్యబోదమంటే, నాటేయ్యరాదు నాకు పోటేయ్యరాదు అనే, నల్లగుట్ట కాడ మారే నాటేయ్యబోదమంటే, నాటేయ్యరాదు నాకు పోటేయ్యరాదు అనే, గిట్లాంటి పిల్లతోటత్తో నేను సంసారం ఎట్లా ఎత్తు అత్త, అత్తో అత్తో అత్త నీ కూతురు సంగతి గిట్లా. సూపర్ 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 ఉందన్న సాంగ్, సూపర్గా వాడుతారు అన్న. ఇంకో 2-3 పాటలు మీరు రాసుకున్నా అన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమో రిలీజ్ అయ్యేటివి ఉన్నాయి, ఇంకా రిలీజ్ కాలేదు, ఆ పాటలు కూడా రిలీజ్ అయితే అన్నారు. ఒకసారి ఆ పాటలు కూడా ఒకసారి మన గురించి. తప్పకుండా. సీరియల్ అంటే సీరియలాయే సీరియల మీద సిలికలాయే, సీరియల్ అంటే సీరియలాయే సీరియల మీద సిలికలాయే, సీరాలెవల పాలమ్మో మెల్లగ నడువు నీలమ్మ, రైకెలెవల పాలమ్మో మెల్లగ నడువు నీలమ్మ, అరే సీరియల్ అంటే సీరియలాయే సీరియల మీద సిలికలాయే, సీరియల్ అంటే సీరియల మీద సిలికలాయే, సీరియలెవల పాలమ్మో మెల్లగ నడువు నీలమ్మ, నీ రైకెలెవల పాలమ్మో మెల్లగ నడువు నీలమ్మ, మల్లెలంటే మల్లెలాయే మల్లెల మీద మనసులాయే, మల్లెలెవల పాలమ్మో మెల్లగ నడువు నీలం, నీ మనసు ఎవలి పాలమ్మో మెల్లగ నడువు నీలమ్మ, మెల్లగ నడువు నీలమ్మ, మెల్లగ నడువు నీలమ్మ. సూపర్ 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 ఉందన్న సాంగ్ అన్న. అంటే ఈ పాట రిలీజ్ అయిందా అన్న? కాలేదు, త్వరలో ఉన్నది. ఇంకొకటి కూడా ఉన్నది అన్న. అందుకోవే ప్రేమ లేక చదువుకోవే రాత్రిరంతా, నీ మీద ఒట్టమ్మ నిన్నే ప్రేమిస్తున్నా, కాదంటే కడదాకా కనిపించానే బొమ్మ, అందుకోవే ప్రేమ లేక చదువుకోవే రాత్రిరంతా, ఒక్కరోజు కాలేజీకి పోకపోతే చుక్కలాంటి నేను మూసూడకుంటినే, ఒక్కరోజు కాలేజీకి రాకపోతే చుక్కలాంటి నేను మును చూడకుంటినే, నిదుర పట్టదే ఆశ ఉండదే, నిదుర పట్టదే ఆశ ఉండదే,
నా పానమంత గాలి గాలి అయిపోతాదే అందుకోవే ప్రేమ లేక చదువుకోవే రాత్రిరంతా. సూపర్ సాంగ్ అన్న, సూపర్గా వాడిరు అన్న. ఈ పాట మరి ప్రేమరేఖ కోసం ప్రేమ అని చెప్పేసి అమ్మాయి గురించి వాడినట్టుంది. మరి ఇది ఎవరి గురించి అన్న వాడిరా అన్న, అట్టినా వాడిరా? వాళ్ళు రాయమని చెప్పిరన్న. అచ్చా అచ్చా. వాళ్ళ గురించి రాసిన ఉన్నది అట్లే ఉన్నది, సాంగ్ రిలీజ్ కాలేదు. అచ్చా. అప్పటి పాటలు చాలా వరకు కొన్ని అట్లే ఉన్నాయి. ఇప్పుడు మన మీ కొరకు ఇంకొక జానపదం కూడా అప్పుడు బాగా వాడుకుంటుంది, డిండిగల రవీందర్ అని అన్నది చాలా వరకు. కొండకు నల్ల నడుమా మల్లెలు అడవి అందాల నడుమా మల్లెలు వాగు వరదల్లలోనా మల్లెలు నాగు దారులలోనా మల్లెలు చెట్టు పుట్ట తిరిగి తిరిగి చెట్టునైపోతి కొమ్మరెమ్మ ఎతికి ఎతికి ఆకునైపోతి గుండె గుబులు పుట్టదని జాడ కొరకు బయలెల్లితి కొండకు నల్ల నడుమా మల్లెలు అడవి అందాల నడుమా మల్లెలు వాగు వరదల్లలోనా మల్లెలు నాగు దారులలోనా మల్లెలు డిబిరి 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 కోలా బరి బలా బరి బలా డిబిరి 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 కోలా బరి బలా బరి బలా ఆడంటే ఆడ చూసి ఈడంటే ఈడ చూసి ఆడీడ చూసి నా నీ జాడ తెలువదాయే అలతో రమ్మంటివి గడితో చెప్పంపిది అడెంటు కలిసి వచ్చి నువ్వు లేవని పాయే మల్లు అరే మల్లు 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 అని మన్యమంత తిరుగుతి గుణగుణ పోతుంటవని గూడెమంత ఎప్పుది తిరిగి తిరిగి కుంప కత్తి కాళ్ళు వీగినే సత్తి కొండకు నల్ల నడుమా మల్లెలు అడవి అందాల నడుమా మల్లెలు వాగు వరదల్లలోనా మల్లెలు నాగు దారులలోనా మల్లెలు. సూపర్ 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 ఉందన్న సాంగ్, సూపర్ గా వాడిరు. పున్నాపు వీళ్ళని చాలా వరకు ఇంటర్వ్యూలో వాడిన ఇండ్ల సుతా వాడదని అనుకుంటున్నాం మంచిగా. అన్న పాడండి అన్న. పున్నాపు వెన్నెలాలలో పూసి కాయంగా వలలు అమాస వెన్నెలాలలో ఆగి కాయంగా పున్నాపు వెన్నెలాలలో పూసి కాయంగా వలలు అమాస వెన్నెలాలలో ఆగి కాయంగా వెనలకు దంచిరి వలలో కన్నేలిద్దారు వలలు దంచంగా దాని మడిమే వలలో దగ్గున మెరిసే పున్నాపు వెన్నెలాలలో పూసి కాయంగా వలలు అమాస వెన్నెలా వలలో ఆగి కాయంగా వెనలకు దంచిరి వలలో కన్నేలిద్దారు దంచంగా దాని మడిమే వలలో దగ్గున మెరిసే రాజుగారి బిడ్డాట వలలో రంభా దొరసాని వలలు రమ్మంటే రానంది వలలో నేనేమి చేతూ బిరకాయ నిండా వలలో బియ్యంబు పోసి వలలు రమ్మాని పిలిసింది వలలో రంభా దొరసాని పున్నాపు వెన్నెలా వలలో పూసి కాయంగా వలలు అమాస వెన్నెలా వలలో ఆగి కాయంగా దేశ దేశాలు తిరిగి వలలో దేశాలు తిరిగి వలలో దేశంలోనే చూస్తే వలలో దేవా కన్యలను పున్నాపు వెన్నెలాలలో పూసి కాయంగా వలలు అమాస వెన్నెలా వలలో ఆగి కాయంగా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, సూపర్గా వాడారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అడగంగానే మా కోసం మంచి మంచి పాటలు విని మా ప్రేక్షకుల గురించి బాగా గురించి పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్నకు కూడా ఛానల్ ఉంది, ఆ ఛానల్ మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. అన్న ఒకసారి మన ఛానల్ పేరు చెప్పండి అన్న. సింగర్ రవి గౌడ్ ఛానల్ అని ఉంటుంది, అందరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అన్నను కూడా సపోర్ట్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఇంటర్వ్యూ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి ఫ్రెండ్స్. అందరికీ కళాభి వందనాలు. మీకు ఈ పాటలన్నీ నచ్చినాయని అనుకుంటున్నా. నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి పాటలతో నా ఛానల్లో మీ ముందుకు వస్తా ఉన్నాయి. నా ఛానల్ కూడా ఆదరిస్తానని అనుకుంటున్నా. ఇట్లు వెదిరే రవి, గాయకుడు, రచయిత, మిస్టర్ కామన్ మ్యాన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదాలు. కళాభి వందనములు.